ప్రకాశం జిల్లాకు సంబంధించి ఉదయం నుంచి పోలింగ్ మందకొడిగా సాగినప్పటికీ మధ్యాహ్నం నుంచి మాత్రం స్పీడ్ అందుకుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం చెదురుమదురు సంఘటనలు మినహా ప్రకాశం జిల్లాలో పోలింగ్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. మొత్తం అయితే ఒంగోలుకు సంబంధించి ప్రస్తుతం మనం సెయింట్ జేవియర్స్ దగ్గర ఉన్న ఈ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఏదైతే పోలింగ్ కేంద్రం నెంబర్ 73 ఉందో ఇక్కడ దాదాపుగా ఇప్పటికే 300 మందికి పైగా క్యూ లైన్లో వేచి ఉన్న దృశ్యాలను మనం విజువల్లో చూస్తున్నాం. అయితే 6 గంటల సమయం కావడంతో ఇప్పటికే గేట్ క్లోజ్ చేసిన పరిస్థితి. ఎవరైతే లోపలికి వచ్చి ఈ క్యూ లైన్లో వేచి ఉన్నారో వారికి మాత్రమే ఇక్కడ ఓటు వేసేందుకు ప్రస్తుతం అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే ఈ పోలింగ్ కేంద్రం నెంబర్ 73 ఉందో ఇక్కడ పోలింగ్ మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లు మాత్రం గంటల తరబడి ఈ క్యూ లైన్ల దగ్గర వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు ఒక్కొక్క ఓటరు 3 గంటలకు వచ్చిన వాళ్ళకు కూడా ప్రస్తుతం ఓటు వేసుకునేందుకు లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అయితే అధికారులకు ఎంత చెప్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మాత్రం ఇక్కడ ఓటర్లు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి ఉదయం నుంచి దాదాపు చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగానే సాగింది. అటు దర్శి నియోజకవర్గానికి సంబంధించి ఇటు దేవవరంలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డ నేపథ్యంలో ఇద్దరికి గాయాలైన పరిస్థితి. అదేవిధంగా బొట్లపాలెంలో కూడా ఏజెంట్ల మధ్య చెలరేగిన వివాదం నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ ఈవీఎం కింద పడటం, మళ్ళీ తర్వాత పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ ఈవీఎంను కూడా సరి చేసిన పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దర్శి టీడీపీ అభ్యర్థి ఎవరైతే గొట్టిపాటి లక్ష్మి ఉన్నారో ఆమె కూడా అక్కడికి చేరుకోవటం, రోడ్డుపైన బైఠాయించిన నేపథ్యంలో అటు వైసీపీ వర్గాలు కూడా పోటాపోటీగా రోడ్డుపై నిలిచి నినాదాలు చేసుకున్న పరిస్థితి. అయితే పోలీసులు సర్ది చెప్పడంతో ఆ ఇష్యూ కూడా రిజాల్వ్ అయిన పరిస్థితి. దాంతో పోలీసులు పోలింగ్ను తిరిగి కొనసాగించిన పరిస్థితి. అయితే అదేవిధంగా దర్శికి సంబంధించి ఒక పోలింగ్ కేంద్రంలో ఎవరైతే 2వ వార్డు కౌన్సిలర్ ఉన్నారో వీసీ రెడ్డి అని అతను పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంను కింద పడవేయడంతో అది పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. అయితే దాన్ని కూడా అటు పోలింగ్ అధికారులు రికవర్ చేసి తిరిగి పోలింగ్ను యథావిధిగా కొనసాగించారు. అయితే పోలింగ్ ఇది మొత్తం మీద ఈ ఘటనలు మినహా ప్రకాశం జిల్లాకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగింది. అయితే మరికొద్దిసేపట్లో ఈ పోలింగ్ ఏ మేరకు కొనసాగుతుందనే అంశాలు మాత్రం తెలిసే అవకాశం ఉంది. దాదాపు 75% పైగా ప్రకాశం జిల్లాలో పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఎంతవరకు ఉన్న ప్రకాశం జిల్లాకు సంబంధించిన అప్డేట్స్. నెక్స్ట్ అనంతపురంకు సంబంధించిన